హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో పచ్చి మాగాయ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మాగాయలో రెండు రకాలు ఉంటాయండి. ఇలా పచ్చి మాగాయ పెడతారు, ఇంకొకటి ఎండు ముక్కల మాగాయ కూడా ఉంటుంది. ఈ మాగాయకైతే ఊరబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. మొదటిసారి ఊరగాయలు పెట్టేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అన్నం టిఫిన్స్లోకి తినొచ్చు. పచ్చి మాగాయకి మామిడికాయలు 5 కాయలు తీసుకున్నానండి. నేను చిన్న రసాలు తీసుకున్నాను. మాగాయకి చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ పెడతారు. మీకు దొరికితే గనక పెద్ద రసాలతోనే పెట్టుకోండి. పెద్ద రసాలతో అయితే ఎక్కువ బాగుంటుంది. ఆ రోజు మాకు దొరక్క చిన్న రసాలతో పెట్టాను. రసాలైతే ఊట బాగా దిగుతుంది, పుల్లగా ఉండి మాగాయ బాగుంటుంది. మీకు అంతగా ఈ రసాలు దొరకకపోతే బాగా పుల్లగా ఉన్న కాయలు ఏవైనా పెట్టుకోవచ్చు. మామిడికాయల్ని బాగా కడిగి ఏదైనా క్లాత్తో తుడిచి తడి ఆరనివ్వాలి. తడి ఆరిన తర్వాత చెక్కు తీసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మాగాయ ముక్కలు ఎప్పుడైనా సరే బాగా పల్చగా ఉండకూడదు, బాగా మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి కొలుచుకుందాం. ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ముక్కలు కొలుచుకోవాలి. ఎన్ని కాయలతో అయినా పెట్టుకోవచ్చండి. ఇదే విధంగా ముక్కలు కొలిచి తీసుకోవాలి. ఎక్కువ ముక్కలు ఉన్నాయనుకోండి, కాస్త పెద్ద గిన్నె తీసుకుంటే సరిపోతుంది. తక్కువ ముక్కలుంటే చిన్న గిన్నెతో కొలుచుకోవచ్చు. నాకు ఈ గిన్నెతో 5 గిన్నెల మామిడికాయ ముక్కలైనవి. ఇలా గిన్నె నిండుగా తీసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెతో మనం ఉప్పు, కారం అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. చూడండి, ముక్కలన్నీ ఇలా కొలుచుకున్నాం కదా. ఇప్పుడు ఇవి 1 గంట పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. పల్చగా కవర్ పైన ఎండబెట్టుకోవాలండి. కరెక్ట్గా 1 గంట ఎండితే సరిపోతుంది. క్లాత్ పైన కంటే కూడా కవర్ పైన అయితేనే బాగుంటుంది. క్లాత్ పైన అనుకోండి, ముక్కల్లో ఉన్న తడంతా క్లాత్కి అంటుకుపోయి ఇవి డ్రైగా అయినట్టు అయిపోతాయి. ముక్కలు ఎండే లోపల నూనె కాసుకోవడం, పోపు పెట్టుకోవడం, మెంతిపిండి, ఆవపిండి ఇవి చూద్దాము. 5 గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతో గిన్నెంప వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడవనివ్వాలి. సరిగ్గా వేడవ్వలేదనుకోండి, ఊరగాయ అంత బాగుండదు. చూడండి, లైట్గా పొగలా వస్తుంది కదా, ఇలా వేడవ్వాలి. ఇలా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇప్పుడు మెంతిపిండి, ఆవపిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 5 మామిడికాయలకి 3 స్పూన్ల మెంతులు, 4 స్పూన్ల ఆవాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మాగాయకి ఆవకాయకి వేసినట్టు ఆవపిండి ఎక్కువ వేయరండి. ఇలా కొంచెం ఆవాలు వేసి వేయించి వేసుకుంటారు. అదే మనం ఆవకాయకి అనుకోండి, పచ్చి ఆవాలే మిక్సీ పట్టి వేసుకుంటాం కదా. దీనికి ఎక్కువ ఇంపార్టెంట్ మెంతిపిండి. మెంతిపిండి వల్లే చాలా రుచి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి బాగా చల్లారాలి. ఏ ఊరగాయ అయినా మెంతులు, ఆవాలు వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకుంటేనే సువాసన బాగుంటుంది. చూడండి, వీళ్ళ బాగా చల్లారినాయి కదా, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలి. మెంతిపిండి, ఆవపిండి తయారైంది. ఇప్పుడు పోపు చూద్దాము. పోపు కోసం ప్యాన్ పెట్టి పావు గిన్నెకి కొద్దిగా తగ్గించి నూనె వేసుకోవాలి. ఇది కూడా వేరుశనగ నూనెనండి. నూనె వేడయ్యాక 2 స్పూన్ల ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి 8 కాయలు తీసుకున్నాను. మాగాయ తాలింపుకి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి ఇవి ఏమీ వేయము. ఇవి ఇలా బాగా వేగాక 1 స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. మాగాయకి కాస్త ఇంగువ ఎక్కువే పడుతుంది. చాలా చాలా బాగుంటుందండి, మంచి సువాసన వచ్చి. ఇవి ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపు తయారైంది. మనకి మాగాయ ముక్కలు కూడా బాగా ఎండినాయండి. ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. గంట తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇలా 1 గంట ఎండితే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ ఎండినాయి అనుకోండి, మీకు ఊరగాయ ఊట దిగక అస్సలు బాగుండదు. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. కూర కారం వేయకూడదు. 5 గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతో 1 గిన్నె కారం, అరగిన్నెకి కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోవాలి. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు.
ఇలా సాల్ట్ అయినా తీసుకోవచ్చు, లేదా కల్లుప్పుని ఎండలో పెట్టి మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు. ఇందులో 1/2 స్పూన్ పసుపు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవు పిండి వేసి కలుపుకోవాలి. అదే ఎండు ముక్కలు మాగాయి అనుకోండి, ముక్కలు ఊరబెట్టి ఓట తీసి ముక్కలు ఓట అన్నీ ఎండలో పెట్టి ఊరగా కలుపుతాము. దీనికి అవి ఏమీ అవసరం ఉండదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా కాసి ఉంచుకున్న నూనె వేసుకోవాలి. నూనె ఏమాత్రం వేడి ఉండకూడదు. వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఊరగాయ రంగు మారిపోతుంది, చిరిచేదొస్తుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక పోపు కూడా వేసి కలుపుకోవాలి. ఇది ఇలా కలిపిన మొదటి రోజు ఇలాగే ఉంటుందండి. కొంచెం ఊరితే బాగుంటుంది. 2 రోజులు పూర్తిగా ఊరిన తర్వాత 3వ రోజున తీసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఏదైనా జాడీలోకి కానీ గాజు సీసాలోకి కానీ తీసుకోవాలి. నేను గాజు గిన్నెలోకి తీసుకున్నానండి. ఇలా తీసుకొని పైన మూత పెట్టేసి 2 రోజులు పూర్తిగా ఊరనివ్వాలి. ఇది 3వ రోజు అండి. 3వ రోజుకి చూడండి ఎంత చక్కగా ఊరిందో. మొక్క కూడా మెత్తబడినట్టు అవుతుంది. అదే మొదటి రోజు మొక్క మెత్తబడక మనకి ఊరగాయ అంతా నూనెగా ఉన్నట్టు ఉంటుంది. ఊరిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు తగ్గినా, కారం తగ్గినా, నూనె తగ్గినా వేసుకోవచ్చు. నాకు తెలిసి ఇంకేం పట్టవండి, అన్నీ సమానంగా సరిపోతాయి. అంతగా నూనె వేసుకోవాలి అనుకుంటే నూనెను వేడి చేసి చల్లారేక కలుపుకోవాలి. పచ్చి నూనె మాత్రం వేసుకోకూడదు. ఇప్పుడు ఇది ఏదైనా జాడీలో కానీ గాజు సీసాలకు కానీ తీసుకోవాలి. ఇది బయట 2-3 నెలలు మాత్రమే ఉంటుందండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. మేమైతే మాగాయతో పప్పు చేసుకుంటాము, అలాగే పచ్చడి కూడా చేసుకుంటాము. పచ్చడి అయితే అండి ఏమి కాదు, కొంచెం పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కలిపి మళ్ళీ కొంచెం పోపు పెట్టుకుంటాము. మాగాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇంతేనండి, పచ్చి మాగాయ తయారైంది. మనకి ఎప్పుడు అందుబాటులో ఉండే కాకరకాయలతో నిలవ పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నిలవ పచ్చడికి కాకరకాయలు 300 గ్రాములు తీసుకున్నానండి. అంటే మీడియం సైజ్ కాకరకాయలు 3 తీసుకున్నాను. కాకరకాయల్ని బాగా కడిగి పూర్తిగా తడి ఆరిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైన పొట్టు కానీ గింజలు కానీ ఏమీ తీయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇవి మరీ పల్చగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదు, సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని కొలుచుకుందాం. ఏదైనా ఒక కప్పు తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. కప్పు నిండుగా తీసుకోవాలండి. నాకు ఈ కప్పుతో 2 కప్పుల కాకరకాయ ముక్కలైనవి. ఇప్పుడు ఇదే కప్పుతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో అరకప్పు చింతపండు తీసుకోవాలి. పులుపు కరెక్ట్గా సరిపోతుంది. గ్రాముల్లో చూసుకుంటే ఇది 55 గ్రాముల చింతపండు. చింతపండులో గింజలు కానీ పీచు కానీ ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. ఇది నానబెట్టుకోవడానికి తగినన్ని మరిగించిన నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. చూడండి, చింతపండు ఇలా బాగా నానింది కదా. నేను ఒక 3/4 గంట అలా నానబెట్టానండి. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి మెత్తగా. మీరు ఎన్ని కాకరకాయలతో అయినా చేసుకోవచ్చు. కాస్త ఎక్కువ పట్టారనుకోండి, పెద్ద గిన్నెతో ముక్కలు కొలుచుకుంటే సరిపోతుంది. కొలతలు ఇవే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో కప్పున్నర వేరుశనగ నూనె వేసుకోవాలి. నిలవ ఊరగాయ కదా, వేరుశనగ నూనె అయితే బాగుంటుంది, కమ్మగా మంచి సువాసనతో. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో లైట్గా వేయించుకోవాలి. ఇవి మరీ ఎర్రగా వచ్చేంత వరకు కూడా వేయించుకోకూడదు. సగం వేగితే సరిపోతుంది. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సమానంగా వేగుతాయి. అలాగే ముక్కలన్నీ ఒకేసారి వేసి వేయించుకోకూడదండి, 2 పట్లుగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగినాయి కదా, ఇలా లైట్గా వేగితే సరిపోతుంది. పూర్తిగా వేగినాయి అనుకోండి, కాకరకాయ ముక్కలో ఓట ఉండక పచ్చడంతా గట్టిగా డ్రై అయినట్టు అయిపోతుంది. ఇవి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక ఇంకా మిగతా ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి వేయించుకోవాలి.
మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. మీకు అస్సలు టైం పట్టదు, చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేగిన కాకరకాయ ముక్క మనకి మెత్తగానే ఉంటుంది, క్రిస్పీగా ఉండదు. ఇప్పుడు అదే నూనెలో పోపు పెట్టుకుందాం. పోపు కోసం కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా మిగతా పోపు గింజలు ఏమీ అవసరం ఉండదు. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 6 కాయలు తీసుకున్నాను. 1/2 స్పూన్ ఇంగు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా చివర్లో వేసుకోవాలండి, అప్పుడు ఎండుమిరపకాయలు మాడకుండా ఉండి రంగు బాగుంటాయి. పోపంతా ఇలా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అదంతా వేసి ఒకసారి ఉడకనివ్వాలి. ఇలా చింతపండు గుజ్జు నూనెలో ఉడకనివ్వడం వల్ల రుచి బాగుంటుంది, ఎక్కువ నెలలు నిల్వ ఉంటుంది. 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో 1/2 కప్పుకి కొద్దిగా తగ్గించి సాల్ట్ వేసుకోవాలి. గ్రాముల్లో చూసుకుంటే 40 గ్రాముల ఉప్పు. అంతగా ఉప్పు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి పెద్ద టైం పట్టదు. చూడండి, నూనె నొరగ తగ్గి కొద్దిగా చింతపండు రంగు మారినట్టు అవుతుంది, దగ్గర పడినట్టు అవుతుంది. ఈ విధంగా వచ్చింది అంటే ఉడికినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇప్పుడు మెంతి పిండి, ఆవు పిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఆవాలు 30 గ్రాములు, మెంతులు 5 గ్రాములు. ఇవి వేగేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. మాడకూడదు, మాడిని అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది, చిరు చేదుగా ఉంటుంది. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఆవపిండి, మెంతిపిండి తయారైంది. మెత్తగా ఉండాలండి, ముక్కల్లా ఉన్నాయనుకోండి మనకి నోటికి చేదుగా అనిపిస్తుంది. ఈ లోపల మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జు కూడా బాగా చల్లారింది. వేడి మీద కలపకూడదు, వేడి మీద ఊరగాయ కలిపితే పూర్తిగా రంగు మారిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవపిండి, 1/2 స్పూన్ పసుపు, కారం వేసుకోవాలి. కారం 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో 3/4 కప్పు కారం వేసుకోవాలి. గ్రాముల్లో చూసుకుంటే ఇది 75 గ్రాముల కారం. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. కూర కారం వేసుకోకూడదు, కూర కారం వేసుకుంటే చాలా ఘాటుగా ఉంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక రుచి చూసుకొని అంతగా ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. ఒకవేళ నూనె తక్కువ ఉంది అనుకుంటే కాస్త నూనె వేడి చేసి కలుపుకోవచ్చు, పచ్చి నూనె వేయకూడదు. ఇంతేనండి, కాకరకాయ నిలవ పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. 2 నెలల వరకు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, ఎక్కువ నెలలు నిల్వ ఉంటుంది. ఇంతే ఫ్రెష్గా ఉంటుంది. అప్పటికప్పుడు తినచ్చు, లేదా ఒక రోజు ఊరితే ఇంకా బాగుంటుంది. అలాగే చిరిచేది ఉంటుందండి, అస్సలు చేదు లేకుండా అయితే ఉండదు. కానీ కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.